హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా పౌడర్. దీన్ని ఏ విధంగా తయారు చేయాలనేది మీకు ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. మనకు చికెన్ అయినా లేకుంటే మటన్ అయినా ఎగ్స్ అయినా వండేటప్పుడు కొద్దిగా నీచు వాసన వస్తుంటుంది కదా, అలా రాకుండా ఉండడానికి ఇంట్లోనే ఈ చికెన్ మసాలా పౌడర్ను తయారు చేసుకొని వేసుకోండి. కర్రీస్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. దీనికి ఏ విధమైన మసాలాలు కావాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో 1/2 కప్పు వరకు ధనియాలు తీసుకోండి. ఈ ధనియాలు తీసుకొని సన్నని మంట మీదనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాల వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ప్రతిరోజు ఈ ధనియాల కషాయాన్ని తీసుకోవడం వల్ల మధుమేహం అనేది కంట్రోల్లో ఉంటుంది. టైఫాయిడ్ వచ్చినప్పుడు మందులతో పాటు ఈ ధనియాల కషాయాన్ని తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుందండి. ఈ ధనియాల కషాయాన్ని ప్రతిరోజు త్రాగడం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకోండి. ఈ మిరియాలు నిత్యం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి. సాధారణంగా ప్రతి వంటగదిలో మనకు ఈ జీలకర్ర అనేది ఉంటుంది కదా. ఇందులో 2 రకాలు ఉంటాయి, ఒకటి నల్లది ఒకటి తెల్లది అనేది ఉంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు తీసుకోండి. ఈ సోంపు గింజలు కూడా శరీరంలోని కండరాలను రిలాక్స్ చేయడానికి సహాయపడతాయి. ఇవి కూడా ఎర్ర రక్త కణాలను తెల్ల రక్త కణాలను పెంచడానికి తోడ్పడతాయి. ఒక 2-3 దాల్చిన చెక్క తీసుకోండి. ఇది కూడా పౌడర్ చేసుకొని మనము వేడి వాటర్లో తాగితే ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఒక 15 వరకు లవంగాలు తీసుకోండి. ఒక 2 ఫ్లవర్స్, ఒకటి బ్లాక్ ఇలాచి, ఒక 8 వరకు ఇలాచీలు తీసుకోండి. దీనిని సుగంధ ద్రవ్యాల్లో మహారాణిగా అని పిలుస్తారు. ఒక 10 వరకు క్యాషూ నట్స్ తీసుకోండి. ఒక 4-5 బగారాకులు తీసుకొని సన్నని మంట మీదనే ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సాధారణంగా ఈ మసాలాలు అనేది ప్రతి ఒక్కరింట్లో వంటగదిలో ఉంటాయి కదా. ఇలా మనకు ఫ్రై చేస్తుంటేనే మంచి సువాసన అనేది వస్తుంటుంది. పౌడర్ చేసినా కూడా వాటి సువాసన అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి. ఇది కూడా హెల్త్కు మంచిది కాబట్టి కంపల్సరిగా ఈ కరివేపాకును వేసుకోండి. ఈ కరివేపాకు అనేది కొంచెం పొడి పొడిగా కావాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిలో ఒక 15 వరకు ఎండుమిర్చి తీసుకోండి. ఈ ఎండుమిర్చి తీసుకొని కూడా సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేసిందనుకోండి మెత్తగా మనకు పట్టేసినట్టు అవుతుంది కదా. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాతనే కొన్ని వేసుకుంటూ మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి. ఇలా ఇంట్లో ఉండే మసాలాలతోటే చాలా చాలా ఈజీగా చికెన్ మసాలాను తయారు చేసేసుకోవచ్చు. మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకోండి మనకు ఎన్ని రోజులైనా కూడా ఈ చికెన్ మసాలా పౌడర్ నిల్వ ఉంటుంది. ఇలా కొంచెం బరక పట్టేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోండి. రాళ్ళ ఉప్పు వేసుకొని ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
ఇలా చేసేసుకొని ఇది కూడా పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక గాజు సీసాలో పెట్టేసుకొని నిల్వ ఉంచుకున్నాను అనుకోండి, ఇది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. మనం చికెన్ కర్రీస్ అయినా లేకుంటే మటన్ కర్రీస్ అయినా ఎగ్స్ అయినా వండేటప్పుడు ఇలా చేసుకొని వాడుకున్నారనుకోండి, ఈ కర్రీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దాం.